నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మరి నోరు జారితే ఊరు తిరగబడుతుంది, తిత్తి తీస్తుంది. యూట్యూబర్ అన్వేష్ విషయంలోనూ ఇదే జరిగింది. మహిళల వస్త్రాలంకరణపై అతను వీడియో చేయడం, అవధాని గరికపాటి, యాక్టర్ శివాజీపై నోరు పారేసుకోవడం, సీతాదేవి ద్రౌపది గురించి మాట్లాడుతూ పురాణాలను వక్రీకరించడం, హిందువుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం లాంటివన్నీ ఒకేసారి బ్యాక్ ఫైర్ అయ్యాయి. అంతే, దెబ్బకు సీన్ మారిపోయింది. నా అన్వేషణకు గట్టి దెబ్బ పడింది. అన్వేష్ నోటి దూలపై నెటిజన్స్ రియాక్షన్ ఏంటి? పంతులు గారు మేము కట్ చేసేస్తే ఆగుతారు. మీరు నోటికొచ్చింది మాట్లాడతాడు. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. పత్తిత్తులా పోజులు కొడతాడు. నువ్వు రేపు చేసేస్తాను, ఒళ్ళంతా కప్పుకొని తిరగాల. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. పురాణాలపై అవగాహన లేదు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. భారతదేశం అంటే గౌరవం లేదు. ఇదే ఈ నోటి దూలే యూట్యూబర్ అన్వేష్ ని గట్టి దెబ్బ కొట్టింది. అతను మాట్లాడిన మాటలు, చేసిన కామెంట్లు ఒక్కొక్కరికి ఒళ్ళు మండిపోయేలా చేశాయి. అంతే, నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ కి రిపోర్టులు కొడుతూ అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలోవర్లంతా అన్వేష్ కి దడ పుట్టిస్తున్నారు. అతనిపై కోపంతో రగిలిపోతున్నారు. అన్వేష్ వేసిన కౌంటర్లు, సెటైర్లు, జోకులన్నీ ఇప్పుడు అతనికే బ్యాక్ ఫైర్ అయ్యాయి. సోషల్ మీడియా యూజర్లు అతని ఫాలోవర్లంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు. నీకు ఇదేం పోయే కాలం రా బాబు అంటూ మండిపడుతున్నారు. ఒక్కసారి అన్వేష్ పై ఇంత ద్వేషం పెరగడానికి ఓ కారణముంది. ఆల్రెడీ అయిపోయిన ఇష్యూపై ఇతను రియాక్ట్ కావడమే కొంపముంచింది. మహిళల వస్త్రధారణపై యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఇప్పటికీ ఈ ఇష్యూపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. శివాజీ చెప్పిన మాటల్లో తప్పులేదు గాని ఆయన చెప్పిన విధానం తప్పంటూ కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకొందరు మాత్రం తీవ్ర స్థాయిలో శివాజీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, రియాక్షన్ వీడియోలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎంతో మంది ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు కానీ ఎవరూ లిమిట్ క్రాస్ చేయలేదు. తమకున్న అభిప్రాయాన్ని చాలా పద్ధతిగా చెప్పారు. ఇదే క్రమంలో యూట్యూబర్ అన్వేష్ శివాజీకి కౌంటర్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో చేశారు. అందులో భాగంగా హిందూ దేవతల గురించి ప్రస్తావన తీసుకురావడంతో కాంట్రవర్సీ రేగింది. అన్వేష్ ఏమన్నాడో చూడండి. చెప్పడానికి సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పి. ఇలా పురాణాలను వక్రీకరించడమే కాదు, అమ్మాయిలంతా బట్టలిప్పుకుని తిరగండి, ఎవరైనా అడిగితే నా వీడియో చూపించండి అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడేశారు. అవధాని గరికపాటి నరసింహారావుతో పాటు శివాజీని గురించి మాట్లాడుతూ నోరు జారాడు, బూతులు వాడాడు. హిందువులను కించపరిచేలా, భారతదేశాన్ని అవమానించేలా నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేశాడు. ఈ వీడియో చూశాక, అతని బలుపు మాటలు విన్నాక వాడెలాంటి వాడో అందరికీ అర్థమైంది. అతని ఫాలోవర్లే అతన్ని కొడుతున్నారు. అతని సోషల్ మీడియా అకౌంట్లతో పాటు యూట్యూబ్ ఛానల్ ని కూడా అన్ఫాలో చేస్తున్నారు. ఒక్క రోజులోనే నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ని 5 లక్షల మందికి పైగా అన్సబ్స్క్రైబ్ చేశారంటే ఒక్కొక్కరు అతనిపై ఎంతలా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలోనూ 1,00,000 మందికి పైగా అన్ఫాలో చేశారు. శివాజీకి కౌంటర్ ఇస్తూనే మహిళల గురించి, హిందూ దేవతల గురించి అసభ్యకరంగా మాట్లాడడంతో మహిళా సంఘాలు, హిందూ సంఘాలు అన్వేష్ వ్యవహార శైలిని తప్పుబట్టారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. హిందూ దేవతలు, భారత మహిళల వస్త్రధారణపై అన్వేష్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు గాను అతన్ని అరెస్టు చేయాలని కోరారు. ఒక మనిషిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడతారా? ఇందులో సీతాదేవిని కూడా లాగుతున్నావు అన్న, పురాణాల్లో ఇదే రాసుందన్న. మా అక్క లాంటి వాళ్ళని లైవ్ లో జాయిన్ చేసి వాళ్ళతో మాట్లాడరా, నీ దమ్ముంటే నీ తల దించేస్తారా లైవ్ లోనే. నీకు హిందూస్ ని, హిందూ కల్చర్ ని, హిందూ దేవతల్ని అన్నేసి మాటలన్నీ సీతాదేవి రేప్ అయిందా? బ్రదర్ ఖండించు పర్లేదు, కానీ బూతులేంటి? అది కూడా సొసైటీలో ఒక రెప్యూటెడ్ పీపుల్ని పట్టుకొని, ఒక మంచి చేసే వాళ్ళని, హిందూ ధర్మం మీద పోరాడే వాళ్ళని పట్టుకుని తిట్టడం ఏంటి? అన్వేష్ కేవలం ట్రావెల్ వ్లాగ్లకే పరిమితమైతే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సున్నితమైన అంశాలపై అంతే సున్నితంగా తన అభిప్రాయం చెప్పినా నో ప్రాబ్లం. కానీ ఇండియాలో లేను కదా, నన్ను ఎవరేం చేస్తారులే అనే ధోరణితో ప్రతి కాంట్రవర్సీ ఇష్యూలోకి దూరి నోరు పారేసుకోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. సోషల్ మీడియా యూజర్లు కూడా అన్వేష్ తీరుని ఎప్పటి నుంచో గమనిస్తున్నారు. ఇన్నాళ్లు పోనీలే అని వదిలేశారు. కానీ ఈసారి మాత్రం వీడికి సరైన బుద్ధి చెప్పాలనే నిర్ణయించుకున్నారు. అన్వేష్ చేసిన
అతిపెద్ద తప్పు పురాణాల్లోని సీతాదేవి, ద్రౌపది లాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా గౌరవించే పాత్రలను కించపరిచేలా మాట్లాడటం, పురాణాలను తనకిష్టమైన రీతిలో వక్రీకరించడంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు నీకు పురాణాల గురించి ఏం తెలుసు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాదు ప్రవచనకర్త గరికపాటి యాక్టర్ శివాజీపై వ్యక్తిగత విమర్శలు చేయడం కూడా ఇంకొంత మైనస్ అయింది. వాళ్ళిద్దరిపై అన్వేష్ చేసిన కామెంట్స్ అహంకారపూరితంగా ఉన్నాయని జనం ఫైర్ అవుతున్నారు. వారి అనుభవం, వయసు, సమాజంలో వారికి ఉన్న హోదాకు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అడ్డగోలుగా మాట్లాడడం అన్వేష్ ని గట్టి దెబ్బ కొట్టింది. ఎంత సభ్యత కలిగిన వారైనా ఏదో ఒక సమయంలో నోరు జారుతారు. తరువాత తమ తప్పు తెలుసుకుంటారు, క్షమాపణ కోరుతారు. కానీ అన్వేష్ అలాంటోడు కాదు. వీడికి ఒళ్ళంతా దూలే. ఏం మాట్లాడతాడో, ఏం చెబుతాడో అతనికే తెలియాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లని టార్గెట్ చేసి అప్పట్లో కాస్త పాపులర్ అయ్యాడు. అంతే, దేశ సరిహద్దుల అవతల ఉండి కూడా ఈ దేశాన్ని ఉద్ధరించేశాను అన్న భ్రమల్లో ఉన్నాడు. ఆ తరువాతే ఎక్కడ్లేని బలుపంతా వీళ్ళో చేరింది. అందుకే ఇలా తలా తోక తెలియకుండా అడ్డదిడ్డంగా మాట్లాడి ఇబ్బందిలో పడ్డాడు. అతన్ని అందలమెక్కించిన సోషల్ మీడియా యూజర్లే ఇప్పుడు అతని తల పొగరు దించే పనిలో ఉన్నారు. అసలు అన్వేష్ ఎపిసోడ్ నుంచి మిగతా వాళ్ళు నేర్చుకోవాల్సిందేంటి? నా అన్వేషణకి షాక్ ఇచ్చిన ఫాలోవర్స్. సోషల్ మీడియా దెబ్బకు మైండ్ బ్లాంక్. సోషల్ మీడియాలో మనం రాసే రాతల వల్ల, మాట్లాడే మాటల వల్ల మిగతా జనం మనల్ని ఫాలో అవుతారు. మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకంటే మనకు రెస్పెక్ట్ ఉండాలి. వారి మనోభావాలని పరిగణలోకి తీసుకోవాలి. 10,000 లైకులు, 1,00,000 వ్యూస్ రాగానే ప్రతివాడు నేనే హీరో అనుకుంటాడు. మిగతా వాళ్ళకంటే తానే స్పెషల్ అనే భ్రమలో వెళ్ళిపోతారు. కానీ మాటలు అదుపు తప్పితే అడ్డంగా పడిపోతారు, నిలువుగా కూలిపోతారు. అందలం ఎక్కించిన జనమే తల పొగరు దించేస్తారు. కొన్ని గంటల్లోనే 1,00,000 మంది ఫాలోవర్లు అన్ఫాలో చేశారంటే అన్వేష్ ఎంత దిగజారి మాట్లాడాడో అర్థం చేసుకోవాలి. అందుకే నెటిజన్ల నుంచి ఇంత వ్యతిరేకత వస్తోంది. అన్వేష్ తీరుపై సోషల్ మీడియాలో ఓ యుద్ధమే ప్రకటించేశారు. అన్ఫాలో ఉద్యమం నడిపిస్తున్నారు. నీ వీడియోలు చూడ్డం మానేస్తున్నామంటూ వేలాది మంది సబ్స్క్రైబర్లు నా అన్వేషణ ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒకప్పుడు హీరోగా చూసిన వారే ఇప్పుడు అతనొక జీరో అని ముద్ర వేస్తున్నారు. డబ్బు, ఫేమ్ రాగానే కళ్ళు నెత్తికెక్కాయా అని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచం చుట్టేసినంత మాత్రాన జ్ఞానం రాదని, సంస్కారం ముఖ్యమని కాస్త గట్టిగానే వేసుకుంటున్నారు. అన్వేష్ గతంలో చేసిన వీడియోలు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను మిక్స్ చేస్తూ మీమ్స్, ట్రోల్స్తో ఈ ఆటగాడిని ఓ ఆటాడుకుంటున్నారు. అతను వాడే భాష, బాడీ లాంగ్వేజ్ అతని అహంకారానికి పరాకాష్ట అని విమర్శిస్తున్నారు. నెటిజన్స్ అన్ఫాలో చేయడం, ఛానల్కు రిపోర్ట్లు కొడుతుండటంతో అన్వేష్ దిగొచ్చాడు. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయాక అన్వేష్ తన తప్పు తెలుసుకున్నాడు. తను అన్న మాటలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గరికపాటికి, శివాజీకి క్షమాపణలు చెప్పాడు. సీతాదేవి, ద్రౌపదితో పాటు హిందువులపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నానని సారీ చెప్పాడు. తన క్షమాపణను స్వీకరించకపోతే కొత్త సంవత్సరంలో తనని టార్గెట్ చేసే వాళ్ళందరికీ అష్టదరిద్రాలు అంటుకుంటాయంటున్నాడు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్ నైట్లో స్టార్లు అయిపోవడం ఈజీనే. కానీ వచ్చిన ఇమేజ్ను, క్రేజ్ను నిలబెట్టుకోవడానికి కావాల్సింది కంటెంట్ ఒక్కటే కాదు, క్యారెక్టర్ కూడా. అన్వేష్ చుట్టూ నడుస్తోన్న కాంట్రవర్సీ చెబుతున్నది కూడా ఇదే. ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా గళం విప్పి పాపులర్ అయిన అన్వేష్ ఇప్పుడు అదే ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాడు. లైఫ్లో సక్సెస్ వచ్చినప్పుడు వినయం పెరగాలి, బాధ్యతగా మెలగాలి. కానీ అన్వేష్కి మాత్రం బలుపు పెరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తను ఎవరినైనా విమర్శించొచ్చు అనే ధోరణి అతని మాటల్లో కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు చుట్టేస్తున్నంత మాత్రాన సొంత గడ్డను, సొంత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? లక్షల మంది నిన్ను, నీ ఛానల్ను ఫాలో అవుతున్నప్పుడు ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. అతనేం మాట్లాడుతున్నాడో ఏమో అనే స్థాయిలో విమర్శలు వస్తున్నాయంటే లోపం ఎక్కడుందో అర్థం చేసుకోవాలి.
వ్యక్తిగత దూషణలు, అహంకారపూరిత వ్యాఖ్యలే పతనానికి దారితీస్తాయి. అన్వేష్ విషయంలో ఇది మరోసారి రుజువైంది. అన్వేష్ని మొన్నటిదాకా నెత్తిన పెట్టుకున్న ఈ సోషల్ మీడియానే ఇప్పుడు అతని తల పొగరుదించే పనిలో ఉంది. సోషల్ మీడియాలో ఎవరూ ఆల్ టైమ్ హీరోలు కారు. తేడాలొస్తే బలుపు దించి పాపులారిటీని పాతాళానికి పడగొట్టే కెపాసిటీ ఫాలోవర్స్కే ఉంది. అన్వేష్ ఇష్యూతో మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా స్టార్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత పాపులారిటీ ఉన్నా దిగజారి ప్రవర్తిస్తే మొత్తం తిరగబడుతుంది. అహంకారం తలకెక్కితే మేధస్సు మందగిస్తుంది. అప్పుడు తానే మాట్లాడినా చెల్లుతుందని, నన్నెవరూ ఏమీ చేయలేరు అన్న భ్రమలో నుంచి బయటకు రావాలి. ముఖ్యంగా పురాణాల గురించి, ఓ దేశం గురించి, ఓ వర్గం గురించి మాట్లాడేటప్పుడు కనీసం మర్యాద పాటించాలి. లేకపోతే నిన్ను సెలబ్రిటీని చేసిన ఫాలోవర్స్నే నువ్వు చిన్నచూపు చూస్తే లాగి కిందకు పడేస్తారు. అన్వేష్ ఎపిసోడ్ సోషల్ మీడియా ప్రపంచానికి ఓ హెచ్చరిక. ఎంతటి పాపులారిటీ ఉన్నా సరే సంస్కారం లేని మాటలను ఎవరూ సహించరు. కేవలం వ్యూస్ కోసం, కాంట్రవర్సీస్ కోసం ప్రయత్నిస్తే ఎంతటి సామ్రాజ్యమైనా కుప్పకూలిపోతుంది. ఎక్కడో ఉత్తరాంధ్రలోని పల్లెటూరు నుంచి బయలుదేరి ప్రపంచం మొత్తం చుట్టేసి చివరికి తన నోటి దూలతో మళ్లీ పాతాళానికి పడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫాలోవర్స్ కూడా మనుషులే, వాళ్లకు మనోభావాలుంటాయి. వాటిని గౌరవించి తీరాల్సిందేనన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. తన తప్పు తెలుసుకుని బాధ్యతగా ప్రవర్తించకపోతే అన్వేష్ లాంటి వాళ్లు ఓ మెరుపులా మెరిసి మాయమైపోతారు.